సో హలో గైస్ అందరికి. సో ఇట్లా మళ్ళీ సో ఈరోజు కంటెంట్ వచ్చేసి ఈ జనరేషన్ లో బైసెప్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో బాడీకి ఒక మంచి లుక్ అనేది ఒక బైసెప్ నుంచి వస్తుంది. సో ఒక మంచి షేప్ లో, సో ఇలాంటి రౌండ్ షేప్ లో ఎవరికైతే బైసెప్ కావాలంటే డెఫినెట్లీ ఈ వీడియోని లాస్ట్ వరకు చూసేయండి. అది బి బైసెప్ వర్కౌట్ ఓన్లీ ఈ రెసిస్టెంట్ చెప్తున్నట్టు చెప్పబోతున్నాను. మంచి షేప్ లో వస్తుంది. ఓన్లీ 3 వర్కౌట్ చెప్తున్నాను. ఆబ్వియస్లీ చాలా వరకు హెల్ప్ ఉంటుంది. బట్ వీడియో స్టార్ట్ చేయ ముందు అయితే నార్మల్ గా ఎవరికైతే ఫిట్నెస్ మీద ఒక మంచి ఇన్ఫర్మేషన్ కావాలో ఈ వీడియోని కంపల్సరీగా లాస్ట్ అవుట్ చూసేయండి, లేదంటే చూడకండి. దేర్ ఇస్ నో ఇష్యూ ఇన్ దట్. ఎందుకంటే నేను చేసే వీడియోస్ లో మాక్సిమం వ్యూస్ వచ్చేవి కొన్ని, బట్ అందులో కూడా వాచ్ టైమ్ అవర్స్ అంత ఏం రావట్లేదు అనమాట. సో బేసికలీ మీకు ఒక ఫిట్నెస్ వల్ల మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే ఈ వీడియోని కంప్లీట్ గా చూడండి. సో ఏ మాత్రం లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దామా. సో లెట్స్ స్టార్ట్ ది వీడియో. సో ఫస్ట్ వన్ వచ్చేసి రెసిస్టెంట్ ట్యూబ్ ని ఒక ఈక్వల్ పార్ట్ గా ఒక షేప్ లో పెట్టి ఈ కింద ఈ మిడిల్ పార్ట్ ఏదైతే ఉంది కదా దాన్ని మీ లెగ్స్ కి కింద సపోర్టింగ్ గా తీసుకొని, మీరు ఎప్పుడైతే ఇట్లా సపోర్టింగ్ గా తీసుకుంటారో మీ బాడీకి అండ్ మీ హ్యాండ్ కి ఒక మంచి పంపప్ అనేది కనిపిస్తుంది, మీ కాన్సన్ట్రేషన్ అనేది కనిపిస్తుంది. సో ఫస్ట్ వన్ ఎలా అంటే నార్మల్ గా 3 స్టెప్స్ లో మీరు చూడండి ఎట్లా వేస్తున్నారు. సో నార్మల్ రేజ్ 1, మీరు 2 సెకండ్స్ ఆగి మళ్ళీ 2, మళ్ళీ 2 సెకండ్స్ ఆగి 3, మళ్ళీ 1, 2, 3. సో ఇలాంటి 3 స్టెప్స్ అనమాట. సో డెఫినెట్ గా మీకు మంచి యూజ్ అనిపిస్తుంది, మీ కాన్సన్ట్రేషన్ వస్తుంది. చూడండి నా మజిల్ కి ఎట్లా వస్తుందో. సో 2 సెకండ్స్ తో గ్యాప్ లో మీరు ఎప్పుడైతే వర్కౌట్ చేస్తారో మీ మజిల్ కి మంచి పంపప్ అనేది వస్తుంది. 1, 2, 3, 1, 2, 3, 1, 2, 3, 1, 2, 3, 1, 2, 3, 1, 2, 3. చూసినారుగా. సో మన బైసెప్ కి ఎట్లా కాన్సన్ట్రేషన్ ఇస్తుందో. ఇది డెఫినెట్ గా ఒక ఏమంటారు 3 reps అండి, 3 reps 12 times అండి. సారీ 3 sets అండి, 12 repetitions చేయండి. డెఫినెట్ గా మీ బాడీ బైసెప్స్ కి ఒక మంచి పంపప్ అనేది ఇస్తుంది. డెఫినెట్ గా మీకు మంచి యూస్ వస్తుంది. సో నెక్స్ట్ వన్ వచ్చేసి వైడ్ రేసెస్ అనమాట. సో ఏమంటారు సేమ్ అదే పొజిషన్ లో మీ లెగ్ కిందనే మీ రెసిస్టెంట్ ట్యూబ్ ని పెట్టుకొని కొంచెం మీ హ్యాండ్ ని వైడ్ గా పెట్టి మీ చెస్ట్ లెవెల్ కి, సో ఈ పొజిషన్ హ్యామర్ పొజిషన్ లో మీరు రేస్ చేయండి. మళ్ళీ డౌన్, రేస్ డౌన్, రేస్ డౌన్, రేస్ డౌన్, రేస్ డౌన్, రేస్ డౌన్, రేస్ డౌన్. చూడండి నా బైసెప్ కి ఒక మంచి పంపప్ అనేది కనిపిస్తుంటది. సో ఆబ్వియస్లీ చాలా వరకు యూజ్ ఉంటుంది ఇది. సో ఈ యాంగిల్ లో ఎప్పుడైతే మీకు వర్కౌట్ చేస్తారో ఆబ్వియస్లీ మీ బైసెప్ కి ఒక మంచి పంపప్ అండ్ కాన్సన్ట్రేషన్ అనేది ఆబ్వియస్లీ వస్తుంది. సో డెఫినెట్ గా ఈ సెకండ్ వర్కౌట్ అనమాట. సో థర్డ్ వన్ వచ్చేసి జాగర్స్. సో జాగర్స్ ఎలా అంటే సేమ్ ఫస్ట్ ఎట్లా చేసినాను సేమ్ అదే, బట్ జాగర్స్ ఎలా అంటే నార్మల్ గా 1 by 1 అనమాట. 1, 2, 3, 4, 1, 2, 3, 4, 1, 2, 3, 4, 1, 2, 3, 4 ఇలా అనమాట. సో నార్మల్ గా జాగర్స్ మళ్ళీ వేసి చూపిస్తుంది చూడండి. సో నార్మల్ రిలాక్సింగ్ పొజిషన్ లో పెట్టుకోండి మీ హ్యాండ్స్ ని. 1, 2, 3, 4, 1, 2, 3, 4, 1, 2, 3, 4, 2, 3, 4. సో ఈ యాంగిల్ ఎప్పుడైతే మీరు వర్కౌట్ చేస్తారో మీ బైసెప్ కి ఒక మంచి లుక్ ఇస్తుంది అండ్ ఇక్కడ కాన్సన్ట్రేషన్ వస్తుంది. సో ఇలా నవ్వు అయితే ఏదైతే కనిపిస్తుందో సో అది కూడా వస్తుంది. ఆబ్వియస్లీ చాలా వరకు యూజ్ అవుతుంది. సో ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఆబ్వియస్లీ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ కింద ఏమైనా కమెంట్ బాక్స్ లో మెన్షన్ చేయాలనుకుంటే ఆబ్వియస్లీ కమెంట్ బాక్స్ లో మెన్షన్ చేయండి. సో ఇక నెక్స్ట్ వీడియో కలుద్దామా. చలో బాయ్ అందరికి.